వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మికిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఆధ్యాత్మిక సత్యాలు మాట్లాడుకుంటున్నాము. అర్థం చేసుకోవటం కొంచెం కష్టతరముగా ఉంటుంది. మీరు మీ ఆత్మచేత మాకు బోధనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘమునకు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘాన్ని కట్టాడు. 1.5 సంవత్సరాలు కొరింథీలో ఉన్నాడు. సంఘాన్ని నిర్మించిన తరువాత ఎఫెసుకు వెళ్ళి 2.5 సంవత్సరాలు ఉన్నాడు. 2వ మిషనరీ ప్రయాణంలో సంఘాన్ని నిర్మించాడు. ఈ సంఘము తరువాత కాలంలో చాలా అపోహలకు గురైంది, సమస్యలకు గురైంది. అవి పౌలు గారి దృష్టికి వచ్చాయి. పౌలు వాటికి జవాబులు వ్రాశాడు. 1 సంవత్సరం నిడివిలో ప్రారంభాన ఒక లేఖ, ముగింపున ఒక లేఖ వ్రాశాడు ఒకే సంవత్సరంలో. వీటిల్లో పౌలు కొరింథీ సంఘానికి స్పిరిచువల్ టీచింగ్ ఇస్తున్నాడు, ఆత్మ సంబంధమైన బోధ చేస్తున్నాడు. ఆ బోధ నేపథ్యంలో రాసినటువంటి రచనలు ఇవి. ఒక వ్యక్తితో మాట్లాడినట్లుగానే సంఘంతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, బ్రదర్స్ అని పిలుస్తున్నాడు. సహోదరులారా, కొరింథియన్స్, బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. కొరింథీ సంఘం క్రీస్తునందు పౌలు సహోదరులుగా ఎంచాడు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. బట్ ఐ, బ్రదర్స్, could not address you as spiritual people, but as people of flesh, as infants in Christ. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు అనే డిఫరెన్సియేషన్, వ్యత్యాసం పౌలు మాట్లాడుతున్నాడు. పిలుపు ఒక్కటే, సహోదరులారా అన్నాడు. వారిని 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. ఒకటి ఆత్మ సంబంధమైన మనుషులు, 2 శరీర సంబంధమైన మనుషులు. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడుట వేరు, శరీర సంబంధమైన మనుషులతో మాట్లాడుట వేరు. ఈ వ్యత్యాసం మాకు తెలుస్తుంది. రక్షించబడిన వారిని, ఆత్మలో ఎదిగిన వారిని, వారితో మాట్లాడే విధానం వేరు, వారికిచ్చే సూచనలు వేరు, వారికిచ్చే గైడెన్స్ వేరు. శరీర సంబంధులను అనగా ఎరుగని వారిని లేదా ఆత్మలో పసిబిడ్డల వంటి వారికి ఇచ్చేటువంటి సందేశం వేరు, ఇన్స్ట్రక్షన్ వేరు. అంతా మనుషులమే. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? అందరూ కౌంట్ అయిన వారే.
ఒక బాబుకు 1 సంవత్సరం, ఇంకో బాబుకు 2 సంవత్సరాలు, ఇంకో పాపకు 3 సంవత్సరాలు ఉండి భార్యాభర్తలు బిడ్డలను కలిగిన వారిని మీ కుటుంబంలో ఎంతమంది అంటే మేము 5గురు అనే చెప్పాలా. 1 సంవత్సరం పిల్లోడే కదా, 2 సంవత్సరాల పిల్లోడే నేను చెప్పనంటే కుదరదు. నెలల బిడ్డ అయినా చెప్పాల్సిందే. కనుక ఇంటిలో అందరూ పెద్దవారు కాదు, అందరూ గ్రహించగలిగిన వారు కాదు. కొందరు యవనులుంటారు, కొందరు బాలురుంటారు, కొందరు బాలికలుంటారు, కొందరు పసిబిడ్డలుంటారు. మనం పసిబిడ్డలతో పెద్దవారితో ఒకే రకంగా మాట్లాడం కదా. ఇది కూడా అంతే. శరీరరీతిగా పెద్దవారు, శరీరరీతిగా బాలురు, శరీరరీతిగా పసివారు, శరీరరీతిగా పాలు తాగువారు. గమనించండి ఈ దశలు. ఒకప్పుడు అందరము పాలు తాగిన వారమే శిశువులుగా, బాలురుగా ఎదిగాము, పెద్దవారిగా మాంసాహారం భుజించగలుగుతున్నాము. ఇప్పుడు ఉట్టి పాల మీద బ్రతకమంటే మనం బ్రతకం, బలమైన ఆహారం తీసుకుంటాం, ఎందుకంటే ఎదిగిపోయాం మనం. అలాగే ఆత్మ సంబంధంగా కొరింథీ సంఘం ఎదగలేదు. అందుకే అన్నాడు, కాలాన్ని బట్టి చూడగా మీరు బోధకులై ఉండాలి, కానీ మీరు ఇంకా పసిబిడ్డల వలె ఉన్నారు అని అన్నాడు. ఒక వ్యక్తి 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినా మానసికంగా ఎదగకపోతే, శారీరకంగా దృఢంగా ఉన్నా వాడు పసిపిల్ల వంటి వాడుగానే మనం అంచనా వేస్తాం. ఎందుకని? పసిపిల్లవాని మనస్సు, ఇమ్మెచ్యూరిటీ, స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్డ్. ఆధ్యాత్మికముగా శరీర సంబంధులు ఆధ్యాత్మికంగా బలహీనులు, శరీర సంబంధులు ఆధ్యాత్మికంగా బలహీనులు. కాబట్టి పసిబిడ్డల వంటి వారే. ఆత్మ సంబంధమైనటువంటి వారు దేవుని వాక్యాన్ని వేరుగా రిసీవ్ చేసుకుంటారు. ఒకే కమాండ్మెంట్, డిఫరెంట్ అండర్స్టాండింగ్స్ ఇన్ డిఫరెంట్ పీపుల్ బికాజ్ ఆఫ్ దేర్ డిఫరెంట్ మైండ్స్. మేము కమ్యూనికేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు చెబుతాం, ఒక అర్థము మాటల్లో లేదు, మనసులో ఉన్న అనుభవం మీద ఉందని. ఒక ప్లస్ గుర్తు వేసామనుకోండి, క్రైస్తవుడు దాన్ని సిలువ అంటాడు, మ్యాథమెటిషియన్ ప్లస్ అంటాడు, చదువురాని వాడు కరెంటు స్తంభం అంటాడు. కాబట్టి అది గ్రహించిన వ్యక్తిలో ఉంది అర్థం. బోధించేవాడు ఒక సంజ్ఞ ఇచ్చినప్పుడు గ్రహించేవాడిని బట్టి అర్థాలు మారిపోతున్నాయి. ఇక్కడ కూడా అంతే. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడేటట్లు శరీర సంబంధులతో, ప్రకృతి సంబంధులతో మాట్లాడితే ఎలా అర్థమవుతుంది వారికి? వారికి అర్థం కాదు, వారు తెలుసుకోలేరు. ఈ మాట మనం గుర్తుపట్టాలా. శరీర సంబంధులైన మనుషులే. There is a great difference between the natural people and the spiritual people. Spiritual people can define the word of God, but natural people cannot understand the word of God. ఈ శరీర సంబంధులైన మనుషులు అన్నప్పుడు అన్బిలీవర్స్ ఆర్ ద బిగినర్స్ ఇన్ బిలీవింగ్, ప్రారంభంలో ఉన్నవారు. ఈ శరీర సంబంధమైన మనస్సు కలిగిన ప్రారంభికులున్నారే విశ్వాసంలో, వీరి యొక్క మనస్సు ఆచారాల పట్ల వెళుతుంది. గుర్తుపెట్టుకోండి. రిలీజియస్ క్రిస్టియన్స్ అంటాం చూశారు, వాళ్ళు అనమాట. ప్రొఫెసర్ క్రిస్టియన్స్ అంటారు చూశారు, వాళ్ళు అనమాట. ఎవరు వీళ్ళు? ప్రొఫెసర్ క్రిస్టియన్స్ అంటే విశ్వాసులు అని చెప్పుకుంటారు, కానీ పరిపూర్ణ విశ్వాసులు కారు. పాక్షిక విశ్వాసులు.
అందుకే వారు అనేకమైన హెచ్చరికలు పొందబద్దులై ఉన్నారు. ఈ పాక్షిక విశ్వాసులతోనే సమస్య. వారికే బోధ అవసరం. ఇవాళ ఆత్మ సంబంధమైన విశ్వాసికి కులం ఉండదు, కట్నం ఉండదు, లంచం ఇవ్వడు. ఆత్మ సంబంధంగా ఎదిగినవాడు ఇలా తనను తాను బలపరుచుకుంటాడు. ఏ ఎండకా గొడుగు పట్టే స్థితిలో ఇంకా క్రైస్తవులు ఉన్నారే, వాళ్ళను క్రైస్తవులు కాదని చెప్పలేం, కానీ క్రీస్తునందు పసిబిడ్డలు. దే కెనాట్ కంట్రోల్ దెమ్సెల్వ్స్. దే కెనాట్ వాక్, దే కెనాట్ స్పీక్, దే కెనాట్ మూవ్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళు నడవలేరు, వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు తమ పని తాము చేసుకోలేరు. అలాంటి స్టేటస్లో ఎక్కువ శాతం క్రైస్తవులు ఉండిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక మెయిన్ లైన్ యాంగ్లికన్ చర్చ్ తీసుకోండి. ఒక వ్యక్తి చిన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నవాడు అక్కడనే పెరుగుతాడు, అక్కడే ఎదిగి, అక్కడే ఉండి, అక్కడే విని ముసలివాడు అయిపోయే వరకు అదే చర్చికి ఆరాధనకి వెళ్ళి చచ్చిపోతాడు. కానీ దేవుని ప్రణాళిక అదే ఒక విశ్వాసి పట్ల? ఎన్నటికీ కాదు. ఒక బిలీవర్గా నీ యొక్క లైఫ్ ముగించేయటం ఒకే చర్చిలో నిత్యం కూర్చోవటమే. మిమ్మల్ని ప్రశ్న అడిగినా, మీ అబ్బాయి 1వ తరగతి తర్వాత 2వ తరగతిలోకి వెళ్ళాలనుకుంటారు, కానీ 1వ తరగతిలోనే ఉన్న 25 సంవత్సరాలు ఉంచాం కదా. మరి ఎందుకు విశ్వాసులు చర్చిలో వర్షిప్ వరకే ఆగిపోయారు? ఎందుకు యేసుని గురించి నేర్చుకోలేకపోయారు? యూదులైతే 12వ ఏటగా ధర్మశాస్త్రం కంఠం తెచ్చుకుంటారు. ఇప్పటికీ ఉంది ఆ సిస్టము. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చూసాం, యూదులలో బాలురైన వారు సైతం ధర్మశాస్త్రాన్ని సినగోగుల్లో కూర్చొని కంఠత పెట్టి నేర్చుకొని వల్లె వేస్తూ పాఠాలు రాస్తూ వాటి మీద విద్యాధికులు అవుతారు. బట్ ఇన్ క్రిస్టియానిటీ ఎక్కడ ఉన్నది అది? ఎక్కడ ఉన్నది? సహోదరుడా, సహోదరు, బైబిల్ గ్రంథాన్ని వారానికి ఒకసారి జిప్పు తొలగించి ఒక వారంలో ఒక రోజున ఒక వచనం చదివి మళ్ళీ మూసిపెట్టేస్తున్నారు. శరీర సంబంధమైన మనుషులే. దే ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ అబౌట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుని కార్యములను గురించి వివరించడానికి వారికి అనుభవం చాలదు. ఒక ఆలోచన చేయుటకు అనుభవం చాలటం లేదు. సేవ నిర్మాణం చేయటానికి అనుభవం చాలటం లేదు. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన లేఖ నేను మా బిషప్స్ కౌన్సిల్కి రాయాల్సి వచ్చింది. ఆలోచించండి, బిషప్స్ స్థాయికి వచ్చినా కూడా క్రీస్తునందు పసిపిల్లలే అనే తత్వాన్ని అనేకులు ఉండిపోయినారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా చెప్పండి? బోధకులు కూడా అట్లానే అయిపోయి ఉన్నారు. సీనియర్ పాస్టర్స్ అట్లానే అయిపోయి ఉన్నారు. దే లెర్న్ ద సిస్టమ్స్ ఆఫ్ వర్షిప్. ఊరికి ఆరాధన పద్ధతులు నేర్చుకున్నారు. క్రైస్తవ పౌరోహిత్యంలా ఉంది అంతే మినిస్ట్రీ. ఇవాళ సంఘాలు కూడా అట్లాగే ఉన్నాయి. నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో, ఆత్మలో ఆనందం అంటే ఏంటో, ఆత్మలో వర్ధిల్లుట అంటే ఏమిటో, ఆత్మలో వరములు కలిగి ఉండట అంటే ఏమిటో, నో వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ దాట్. నేను ఒక ఉద్యోగంకు ఇన్వైట్ చేశాను. సేవలో చాలామంది అప్లై చేశారు. 240 మంది అడిగారు. ఒక్కొక్కరిని సేవ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా మీకు, నిజంగా ఉందా అని అడిగితే, సార్ మాకు జీవనోపాధి మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ దేవుని సేవ మీద లేదన్నారు. ఆల్ ఆర్ క్రిస్టియన్స్. అందరూ క్రైస్తవులే. శరీర సంబంధులైన విశ్వాస సమూహం ఇవాళ మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో నేను మాట్లాడలేకపోతున్నాను ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా.
అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచాను, బేసిక్ టీచింగ్స్ ఇచ్చాను. స్ట్రాంగ్ డాక్టర్స్ చెప్పాలి ఇప్పుడు అంటే యు ఆర్ నాట్ ఎక్విప్డ్ ఇనఫ్ టు రిసీవ్. మీరు సిద్ధంగా లేరు, మీరింకా శరీర సంబంధులు కానీ, మీరింకా బలహీనులు కానీ. ఎందుకంటే మీలో అసూయ ఉంది, కలహం ఉంది, మీరు ఇంకా చిన్నపిల్లలే. క్రీస్తు యేసునందు పసిబిడ్డలుగానే ఉన్నారు. దే వర్ నాట్ గ్రోన్ అప్. వాళ్ళు ఎదిగిన వారుగా లేరు. ఆత్మలో ఎదుగుట అనగా శరీర క్రియలను నశింపచేసి ఆత్మ సంబంధమైనటువంటి ఫలమును కలిగిన వారుగా జీవించాలి. ఆత్మ సంబంధమైన ఫలమును కలిగిన వారుగా జీవించాలి. The fruit of the Spirit must be shown in your life. మీ జీవితంలో కనపడాలి. అలా కనబడుతోందా? ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అదేం చిన్న విషయం కాదు. పరిశుద్ధాత్మ శక్తితో ఉంటుంది అది. పానము ఆహారము కాదు, పరిశుద్ధాత్మ యందలి శక్తి అన్నాడు పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ యందలి శక్తి అండి, ఆహారం పానం కాదు క్రైస్తవ్యం అంటే. చాలామంది ఇవాళ ఆహారం పానం అనుకుంటున్నారు. చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనం అంటాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. వాక్యములో మనం గమనిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు శరీర సంబంధులు గ్రహింపలేరు. కలహము, అసూయ ఉండగా వారు ప్రకృతి సంబంధులే. దే ఆర్ నథింగ్ బట్ ద కార్నల్ పీపుల్. కనుక సంఘములో వాళ్ళ అనేక మంది నామినల్ క్రిస్టియన్స్గా కేవలము పండుగ వాతావరణం కొరకు అలవాటు పడిన వారుగా అయిపోతున్నారు. సువార్థీకరణ కొరకు త్యాగం చేసుకొని వెళ్ళగలిగే స్టేటస్కి సంఘం రాట్లా. చాలా సంఘాల్లో రిటైర్మెంట్ వరకు విశ్వాసిగానే కొనసాగిపోతున్నారు. దట్స్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి కొరకు అది కాదు దేవుని ఉద్దేశం. ఒక విద్యార్థి 1వ తరగతి చదివిన వాడు 2లో 3లో 4లో అట్లా ఆన్ ప్రమోషన్ పోతూ పిహెచ్డి అయిపోతాడు కదా. అప్పుడు కూడా ఆలోచన 1వ తరగతి వాళ్ళ ఉంటుందా? ఉండదు కదా. కనుక క్రీస్తునందు బలవంతులుగా ఉండాలి, క్రీస్తునందు బలవంతులుగా ఆలోచించగలగాలి, క్రీస్తు కొరకు బలమైన కార్యాలు చేయగలగాలి. యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి వారు నూతన బలం పొందుతారు అంటాడు. యెహోవాను వెతికేటువంటి వారు ఆనందం పొందుతారు అని అన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు గొప్ప కార్యాలు చేస్తారు ఆయన ఎరిగిన వారు అని రాశాడు. కనుక దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి వాస్తవ సత్యాలు వీ మస్ట్ ప్రాక్టీస్ ఇట్. నేను ఒక మాట చెబుతాను. బైబిల్ బేసిక్ తెలియని వ్యక్తి బైబిల్ని ఎక్సలెంట్గా మాస్టర్ చేసినటువంటి వ్యక్తితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు చర్చకు వస్తే ఏ స్థాయిలో ఉంటాయంటారు వారి మధ్యన సంభాషణలు. నోబడీ క్యాన్ ఈవెన్ సే ఏ సింగిల్ వర్డ్ అబౌట్ దాట్. ఓ చిన్న మాట కూడా ఎవడు చెప్పలేడు, అంత వ్యత్యాసం ఉంటాయి. 1వ తరగతి విద్యార్థి పిహెచ్డి వాడితో మాట్లాడినట్టుగా ఉంటుంది. పౌలు పిహెచ్డి లెవెల్లో ఉన్నాడు. కొరింథియన్స్ 1st క్లాస్ 2nd క్లాస్ స్టాండర్డ్స్లో ఉన్నారు.
హౌ కెన్ హీ టీచ్ సైన్స్ టు దెమ్? 5వ తరగతి వాడికి సైన్స్ పాఠం ఎట్లుంటుంది, పిహెచ్డీలో ఉన్నవాడు సైన్స్ పాఠం ఎట్లా ఉంటుంది? సైన్స్లోనే అదే సేమ్ సబ్జెక్ట్లోనే 10th క్లాస్ వరకు ఉన్న వారికి అన్నీ కలిపి ఉంటాయి. అక్కడ ఒక చిన్న డివిజన్ మళ్ళా డివైడ్ అవుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఇవన్నీ సైన్సే కదా. 7వ తరగతి వరకు ఇవన్నీ కూడా ఒకే పుస్తకాలు ఉన్నవి. 8 నుంచి 9 నుంచి 10 నుంచి బైఫర్గేట్ అవుతూ స్పెషలైజేషన్ వెళ్ళిపోతారు. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా దేవునిలో ఎదిగినటువంటి వ్యక్తులు వారి థాట్ లెవెలే వేరేగా ఉంటుంది. వారి థాట్ లెవెలే వేరేగా ఉంటుంది. దాన్ని ఎవరు గ్రహిస్తారు? దాన్ని ఎవరు గ్రహించరు. ఇవాళ దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఒక టాప్ లెవెల్ స్పిరిచువల్ రీమ్ గురించి మాట్లాడితే గ్రహించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మేము కొంతమంది బోధకులను కూర్చుని చర్చాగోష్ఠి పెట్టుకుంటుంటాం డిఫరెంట్ టాపిక్స్ మీద. ఎంత ఇన్స్పైర్ అయిపోతుంటారంటే కొంతమంది ఇవాంజలిస్టులు ఆ పాయింట్స్ విన్నప్పుడు, అరే ఇంతకాలం ఈ వచనం చదివాం, మనం ఈ కోణంలోకి వెళ్ళలేకపోయామే. ఎస్, శ్రమ దీవెన, శ్రమ దీవెన, శ్రమ ఆనందము. ఈ స్టేట్మెంట్ పిచ్చోళ్ళు అని అంటారు ఈ మాట ఒప్పుకుంటే. శ్రమ దీవెన, క్యాన్సర్ బ్లెస్సింగా, డయాబెటీస్ బ్లెస్సింగా, కార్డియాక్ ప్రాబ్లమ్స్ బ్లెస్సింగా. చూడండి ఎట్లుంటుందో. లార్డ్ హీల్ మీ అని ప్రేయర్ చేయనండి నేను. గివ్ మీ గ్రేస్ టు ఎండ్యూర్ ఇన్ దిస్, టు కంటిన్యూ ఇన్ మై ఫెయిత్. దేవా కృపని చాలు, స్వస్థత వద్దు నాకు అని అడిగే స్థాయికి ఎవడొస్తాడండి వాళ్ళు? దేవా నాకు అక్కర్లేదు డబ్బు, నువ్వు నాతో ఉండు చాలు అని ఎవడంటాడండి? దట్ ఈజ్ పిహెచ్డి లెవెల్. శిష్యులు ఆత్మలో బలము కలిగిన వారు, వాళ్ళకు ప్రభువు చెప్పాడు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే దే నెవర్ క్వశ్చన్ హిమ్. వాళ్ళనేం అడగల, ప్రభునేం అడగలేదు వాళ్ళు, ఎట్టెళ్ళమంటావయ్యా అని. దే యాక్సెప్టెడ్, వీ విల్ గో అన్నారు. మేము చేస్తూ ఉన్నారు అంతే, ఎట్లా చేయాలని అడగల. దాట్ ఈస్ ద మెచ్యూరిటీ. కనుక ఆత్మ సంబంధముగా ఎదగండి, శరీర సంబంధులుగా ఉండకండి. గలతీ పత్రిక కొరలేట్ చేసి చదవండి, కొరింథీకి అర్థం అవుతుంది. 5వ అధ్యాయం చదవండి. ఒక విశ్వాసి ఈ స్టేటస్లో ఉండాలి, ఈ విధంగా ఎదగాలి, ఈ విధంగా ఫలించాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ జీసస్ అండ్ డిసైపుల్స్. ఆ టీచింగ్ మనలో ఎక్కడొస్తుందండి? ఆదివారం ఒక్క 40 నిమిషాలు ప్రసంగం విని వచ్చేస్తారు, మళ్ళీ తిరిగి ఆదివారం వెళ్తారు, మళ్ళీ ఒక 40 నిమిషాలు విని వస్తారు. అంటే నెలలో మహా వింటే 2-3 గంటల కంటే తక్కువ. 160 నిమిషాలు కదా 4 ఆదివారాలు, 3 గంటలు అంటే 180 నిమిషాలు. అంటే 2 hours 40 minutes లిజనింగ్తో లర్నింగ్కి ఏం వెళ్తావు నువ్వు? మహాచక్రవర్తి దావీదు అంటాడు, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. నేను ఒక్కొక్కసారి అర్ధరాత్రి 1 గంట టైంలో బైబిల్ తీసుకొని కూర్చుంటే తెల్లారిపోయిన రోజులు ఉన్నాయి నాకు. నా బైబిల్ అంతా గీతలు గీతలు గీతలు, పేపర్లు రాయటం తీసేయటం. నేను మీకు చెప్పాను కూడా గతంలో, యోబు గ్రంథం మీద 9వ అధ్యాయం మీద మోర్ దాన్ 100 మెసేజెస్ చేశాను. ఓన్లీ ఆన్ ద చాప్టర్ 9, ఓన్లీ ఆన్ ద చాప్టర్ 1 60 మెసేజెస్ చేశాను.
30 గంటలు మాట్లాడాను 1వ అధ్యాయం మీద, 50 గంటలు మాట్లాడాను 9వ అధ్యాయం మీద. ఆ లెవెల్ ఆఫ్ థాట్కి వెళ్ళిన వ్యక్తి దగ్గర మీరు కూర్చొని ఎల్కేజీ స్టాండర్డ్లో మాట్లాడుతూ ఉంటే, దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం ఇన్ ద చర్చ్ టుడే. కనుక నేను మనవి చేస్తున్నాను, నేను ఇంకా పౌలు వాడను, అపోల్లో వాడను, బ్యాప్టిస్ట్ వాడను, నేను పెంతెకొస్తు వాడను, ఇండిపెండెంట్ అని చెప్పుకుంటాను. యు ఆర్ ఎ క్రిస్టియన్ ఫాస్ట్. నేను ఆర్సీఎం వాడిని, ప్రొటెస్టెంట్ వాడిని. ఏమిటండి ఇది? ఒకరోజు ఒక సీరియస్గా ప్రొటెస్టెంట్ పాస్టర్ గారికి గట్టిగా మందలించి చెప్పాను, కెన్ యూ సే దట్ ఆల్ ద క్యాథలిక్స్ గో టు ద హెల్? చెప్పగలుగుతావా క్యాథలిక్స్ అంతా నరకానికి వెళ్ళిపోతావని? ఒక ఆయన క్యాథలిక్ సంఘస్థుల దగ్గరికి వెళ్ళి సువార్త చెబుతున్నాడంట. హేస్టీ థింగ్. చర్చిలో సువార్త ప్రకటించుకోవటం ఏందండి? బయట ప్రకటించండి. నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. అప్పుల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులే కదా. వాళ్ళంతా ప్రభు ఇచ్చిన ప్రకారంగా చేశారు, మీరు విశ్వసించారు. వారి ద్వారా సువార్త ఇచ్చాడు కానీ వారి సువార్త కాదు కదా. అవును, నేను నాటాను, అప్పుల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగు చేసింది దేవుడు. కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే కానీ నాటువాడిలో నీళ్లు పోసేవాళ్ళు ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కటే. ప్రతివాడు తన జీతం పుచ్చుకుంటాడు. మేము దేవుని జతపిన వారమై ఉన్నాం. మీరైతే దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నారు. ఇది అర్థమైతే సంఘం కృతార్థులమే. మీరైతే దేవుని ఇల్లు, మీరైతే దేవుని వ్యవసాయము. సహోదరుడా, సహోదరి, ఏమనుకుంటున్నావు నిన్ను గురించి? యు ఆర్ ద పర్పస్ ఆఫ్ ద గాడ్. దేవునికున్న లక్ష్యమే నువ్వు దేవునికున్న పని. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ గ్రేట్ ఫ్రూట్ ఫ్రమ్ యూ. అందుకే నేను నా మనసుతో చెప్పుకున్నాను, లివ్ ఫర్ గాడ్ ఓన్లీ. దేవుని కొరకే జీవించు ఓ మనసా, ఓ శరీరమా, ఓ జీవితమా. ఇది యేసుకే. అంతే. ఖాళీగా ఉంచుతాడో వాడుకుంటాడో ఆయన చిత్తం. నా అల్టిమేట్ గోల్, ఇండియా మస్ట్ బి సేవ్డ్. దట్స్ వాట్ ఐఎమ్ ప్రేయింగ్. దేవుడు దాని కొరకు గొప్ప కార్యం చేయాలని ఆశించి ప్రార్థిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం వినబిడ్డలను దీవించము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. ప్రతి ఒక్కరు ఆత్మలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.